పెళ్ళై 10 ఏళ్ళు అయింది, పిల్లలు అవ్వలేదు, చలో డివోర్స్. మళ్ళీ ఇంకొకరిని చేసుకున్నారు, పిల్లలు కావట్లేదు. తప్పు నీలో ఉంది, తప్పు నీలో ఉంది. ఎవాల్యుయేట్ చేస్తే హస్బెండ్ కి 0 కౌంట్. సో ఎంతమందిని పెళ్లి చేసుకుంటే ఏంటి, నీ కౌంట్ 0 ఉన్నప్పుడు. ఆఫ్టర్ 30-40 ఇయర్స్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ లేదు అని వింటున్నాం. ఎగ్స్ అన్ని కూడా అయిపోయే స్టేజ్ లో ఉంటాయి. ఆ టైంలో మళ్ళీ ఏ ఏజ్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు? 20s to early 30s వరకు బాగానే ఉంటాయి. కష్టాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. ముందే 25 ఉన్నప్పుడు మనం ఎగ్ ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు. ఐ నీడ్ టు కంటిన్యూ మై కెరియర్, అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ మై బేబీ. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు. ఏ ఏజ్ లో జరగాల్సిన పనులు ఆ ఏజ్ లో జరిగితే బాగుంటాయని. అంటే కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళు కొన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో మనం మంచిగా ఉంటే కిడ్స్ వస్తారు, మనమే మన రిలేషనే బాగాలేకపోతే కిడ్స్ ఎక్కడి నుంచి వస్తారు? కొంతమంది పిల్స్ కూడా వాడుతున్నారు. ఓకే, ఇది వేసుకుంటున్నాక ప్రెగ్నెన్సీ రాదులే అని నెలల కొద్దీ వేసుకుంటే పొరపాటున వాళ్ళకి ట్యూబ్ లో వచ్చి పగిలిపోయి. ఐవీఎఫ్ ఎలాంటి వాళ్ళు మోస్ట్లీ ప్రిఫర్ చేస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ ఉంటుందండి. దాంతో ఏంటంటే అన్ని లోపల అతుకుల్లాగా ఫామ్ అయిపోయి వాళ్ళకు కూడా ఐవీఎఫ్ ఒక గుడ్ ఆప్షన్. డిఫరెంట్ గా ఉన్న కేసు ఏదైనా ఉందా? షీ వాజ్ అబౌట్ 35. యూట్రస్ అంతా కూడా బల్కీగా అయిపోయి ట్యూబెక్టమీ కూడా చేసేసారు. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి. ఏం జరిగిందంటే తనకి తెలియకుండా తన చిన్న ఏజ్ లోనే వాళ్ళ రిలేటివ్ కి. సో హాయ్ అందరికీ నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు డాక్టర్స్ డెస్క్. ఈరోజు మనతో ఇంకొక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో నార్మల్గా మనం లేడీస్లో చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. అవి ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్. పీసీఓడి కానీ, హార్మోనల్ బ్యాలెన్స్ కానీ, పీరియడ్స్లో ఇష్యూస్ కానీ, ఇవన్నిటికీ మనం ఎవరికి చెప్పుకోలేని విషయాలు. సో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శ్వేత గారు ఉన్నారు. హాయ్ శ్వేత గారు. హాయ్ జ్యోతి, హౌ ఆర్ యు? యా, ఐమ్ గుడ్. హౌ ఆర్ యు? గుడ్ టు, థ్యాంక్ యూ. సో ప్రెగ్నెన్సీ అంటే ఓన్లీ లేడీస్ నే చూస్తూ ఉంటాం. సో ఈరోజు మనం మెన్ తో స్టార్ట్ చేయబోతున్నాం. మెన్ ఫెర్టిలిటీ ఎలా ఉంటుందో ఈరోజు మేము తెలుసుకుందాం అనుకుంటాం. తప్పకుండా. సో ఏంటి మెన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ ప్రెగ్నెన్సీకి వెళ్ళడానికి? మెన్లో ఈ మధ్య ఫీమేల్స్ సమానంగా ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తున్నామండి. ఇది ఒక విధంగా తీసుకునే స్ట్రెస్ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, రకరకాల, లేదంటే నైట్ షిఫ్ట్స్, వాళ్ళు తీసుకునే స్ట్రెస్, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ స్పర్మ్ పారామీటర్స్ పైన ఎఫెక్ట్ పడుతున్నాయి. అంటే వాళ్ళ సెమెన్ అనాలిసిస్ ఎప్పుడైతే టెస్ట్ చేయించుకుంటారో అందులో కౌంట్స్ తక్కువ అవ్వడం కానీ, మోటిలిటీ అంటే ముందుకు జరగకపోవడం కానీ, లేదంటే మార్ఫాలజీ అంటే షేప్ ఆఫ్ ద స్పర్మ్ అబ్నార్మల్గా ఉండడం, అండ్ స్పర్మ్ యొక్క డిఎన్ఏ అది డ్యామేజ్ అయ్యి అంత దాకా వెళ్తుంది అనమాట. మనకంతా కూడా తెలియక, అంత నోటీస్లోకి వెళ్ళకుండానే. సో ఆల్మోస్ట్ 40-50% మెన్లో ఏదో ఒక ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తూనే ఉన్నామండి. సో నార్మల్గా అప్పట్లో మనం ఏదైనా ప్రాబ్లం వస్తే ఓన్లీ లేడీసే చూపించుకునే వాళ్ళు. కరెక్ట్. సో ఇప్పుడు కొంచెం ప్రైవసీ దొరికింది అనుకోవచ్చు. యా. సో ఇదివరకు ఏంటంటే నీకే ప్రాబ్లం ఉంది కదా, నువ్వు వెళ్ళి చూయించుకో అన్నట్టుగా ఆ టైప్ ఆఫ్ సొసైటీ ఉండేది. సో స్టిల్ కొన్ని ప్లేసెస్లో ఉంది, ఇట్స్ ఓకే. కానీ మోస్ట్ ఆఫ్ ద సొసైటీ మారింది. సో ఏంటంటే మగవాళ్ళు కూడా అర్థం చేసుకొని ఓకే తను కూడా చేయించుకుంటుంది, లెట్ మీ గెట్ టెస్టెడ్ అన్నట్టుగా వాళ్ళు ఒక చిన్న టెస్టే కదా. సో వాళ్ళకి ఏంటంటే మనం ప్రైవసీగా ప్రైవేట్ రూమ్స్, శాంపుల్ కలెక్షన్కి రూమ్స్ ప్రొవైడ్ చేస్తాం. దే విల్ హ్యావ్ అడిక్వేట్ ప్రైవసీ. అక్కడ వాళ్ళు శాంపుల్ కలెక్షన్ ఇచ్చేసి కదా కంఫర్టబుల్ వాళ్ళు ఇస్తారు, రిపోర్ట్ వెంటనే ఇచ్చేస్తాము. సో అందులో అది చూస్తే ఒక్కొక్కసారి షాక్గా ఉంటుంది. ఏంటంటే స్పర్మ్ కౌంట్ 0 కూడా చూస్తాము, విచ్ మీన్స్ దాట్ వాళ్ళు నార్మల్గానే ఉంటారు, అంతా వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా ఉంటుంది, స్ట్రెస్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండానే దే గెటింగ్ ఎక్స్పోజ్ టు సో మెనీ థింగ్స్. స్పర్మ్ పారామీటర్స్ వరకు వచ్చేసి కౌంట్సే ఉండట్లేదు. అంటే ఒక్కోసారి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, లేదంటే ఒక్కొక్కసారి అబ్స్ట్రక్షన్ ఫేజ్, అంటే స్పర్మ్స్ తయారవుతున్నాయి కానీ బయటకు రావట్లేదు. దీన్ని ఏంటంటే అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అజోస్పర్మియా ఉంటుంది. స్పర్మ్స్ లేకపోవడాన్ని మనం అజోస్పర్మియా అంటాము. ఇది మనం టెస్ట్ చేస్తేనే బయటపడుతుంది. సో చాలామంది అంటే చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా, ఎక్కడంటే రూరల్ బ్యాక్గ్రౌండ్, ఈ అగ్రికల్చరల్ వర్కర్స్, ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే తెలియకుండానే పెస్టిసైడ్స్కి ఎక్స్పోజ్ అవుతారు. ఈ గ్యామిట్స్ అంటే స్పర్మ్స్ కానీ లేదంటే ఎగ్ కానీ చాలా ఫ్రెజైల్గా ఉంటాయి, చాలా డెలికేట్గా ఉంటాయి. ఏంటంటే ఈవెన్ టెంపరేచర్ డిఫరెన్స్ కూడా అవి తట్టుకోలేవు అనమాట. సో అలాంటప్పుడు అంత సెన్సిటివ్గా ఉన్న గ్యామిట్స్ ఈ టాక్సిక్స్ అంతా, ఈ టాక్సిన్స్కి, ఈ పెస్టిసైడ్స్కి, దానికి దీనికి డ్యామేజ్ అయిపోయి ప్రొడక్షన్ లెవెల్లో దెబ్బతింటున్నాయి అనమాట. ఆల్మోస్ట్ అంటే ప్రొడక్షన్ తగ్గడము, కౌంట్స్, మార్ఫాలజీ, డిఎన్ఏ డ్యామేజ్, అలా డ్యామేజ్ చేసి అది పెద్ద ఫర్టిలిటీ సమస్యగా మారిపోతుంది
మారిపోతుంది. సో దానివల్ల వాళ్ళకి పిల్లలు ఉండట్లేదు అన్నట్టు. ఓకే. ఇప్పుడు మెడికేషన్ ఇచ్చి మనం అది క్లియర్ చేయొచ్చు. సో మెడికేషనే కాదు, మెడికేషన్ తోటి కొంతవరకు మనం ఆన్‌గోయింగ్ డ్యామేజ్‌ని తగ్గియొచ్చు. కానీ మనం జెనెటిక్స్‌ని మార్చలేము. సో ఏంటంటే కొత్తగా తయారయ్యే స్పెర్మ్స్‌ని కొంచెం ఏంటంటే వాటి ఎన్వైరన్మెంట్ మంచిగా ఉండి ఈ టాక్సిన్స్ ఎక్స్‌పోజర్ తగ్గిస్తే కొంతవరకు స్పెర్మ్ పారామీటర్స్‌లో డెఫినెట్‌గా మార్పు చూడగలుగుతాం. అంతెందుకు లైఫ్ స్టైల్ చేంజెస్, ఇప్పుడు నైట్ షిఫ్ట్స్, ఆ ప్రెషర్ అదంతా కొంచెం తీసుకొని నువ్వు కొంచెం బ్రేక్ తీసుకోండి. చేంజ్ యువర్ వర్క్, చేంజ్ యువర్ ప్రొఫెషన్. సో కొంచెం ప్రొఫెషన్ అంటే కొంచెం కష్టం కానీ చేంజ్ యువర్ వర్క్ స్టైల్ అండ్ లిమిట్ యువర్ వర్కింగ్ అవర్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకోండి. లైఫ్ స్టైల్ పైన ఫోకస్ చేసుకోండి. ఇలాంటివన్నీ చెప్పినప్పుడు వాళ్ళకి ఒక 3 months తర్వాత అట్లీస్ట్ ఒక 3 months అంటే టైం పడుతుంది అనమాట ఫ్రెష్ స్పెర్మ్స్ తయారై బయటకు రావడానికి. సో అలా చేసినప్పుడు వీ కుడ్ డెఫినెట్లీ సీ దేర్ వాస్ లైక్ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్. అంటే ఓకే, సో మన లైఫ్ స్టైల్ చేంజెస్ మనకి ఇంతగా స్పాయిల్ చేస్తున్నాయని మనకి రెట్రోస్పెక్టివ్గా ఆలోచిస్తే మనం కోరిలేట్ చేస్తేనే అర్థమవుతుంది అన్నట్టు. సో ఈ మధ్యకాలంలో మనం చాలా వింటున్నాము. హీరోయిన్స్ చూసుకుంటే కానీ, హీరోస్ చూసుకుంటే కానీ వాళ్ళు ఆఫ్టర్ 30-40 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు అంటే లేడీస్కి ఎక్కువ మేబీ 35 అలా దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ ఎక్కువ ఛాన్సెస్ లేదు అని వింటున్నాం. సో ఇది ఎంతవరకు ట్రూ? సో మనకి ఏంటంటే పుట్టుకతోటి సర్టన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. అది రాను రాను మన ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ తీరా మెనోపాజ్ కల్లా అయిపోతున్నాయి. ఈ మధ్య రకరకాల ఇష్యూస్ తోటి, అంటే ఏమైనా డిసీజెస్ అయినా సరే, లేకపోతే జెనెటిక్స్ అయినా సరే, ఇందాక చెప్పినట్టు ఎక్స్పోజర్స్ అయినా సరే, సో కారణం ఏదైనా ఎగ్స్ ఏమో ఎగ్ నెంబర్స్ తొందరగా తగ్గిపోతున్నాయి. సో ఉన్న లిమిటెడ్ ఎగ్స్ని మనం వాడుకోవాల్సి వస్తుంది. నార్మల్ సినారియోలో ఒక నార్మల్ పర్సన్కి మోర్ దాన్ 30 ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గుతూ వస్తాయి. సో ఎప్పుడైతే అది 35 దాటుతుందో ఇంకా ఫాస్ట్గా డిప్లీట్ అవుతూ ఉంటాయి అనమాట. ఎగ్స్ అనేవి ఇంకా చాలా తక్కువగా అవుతాయి. ఎప్పుడైతే ఎగ్ నెంబర్స్ తక్కువ అవుతాయో అప్పుడు ఎగ్ క్వాలిటీ మారిపోతుంది, క్వాలిటీ తగ్గుతుంది, అబ్నార్మల్ ఎంబ్రియోస్ తయారవుతూ ఉంటాయి. ఎప్పుడైతే అబ్నార్మల్ ఎంబ్రియో ఉందనుకోండి, అది ఇంప్లాంటే అవ్వదు, అతికినా మిస్క్యారేజ్లో ల్యాండ్ అవ్వడం కానీ, అబ్నార్మల్ బేబీ లాగా టర్న్ అవుట్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చూస్తున్నాం, విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అండ్ 40 తర్వాత ఇంకా హార్డ్లీ చాలా తక్కువగా ఉంటాయి ఎగ్స్. సో అరౌండ్ వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ హార్డ్లీ ఒక 10-20%. ఈవెన్ విత్ అడ్వాన్స్ ప్రొసీజర్స్ చాలా తక్కువగా ఉంటుంది ఫర్టిలిటీ పొటెన్షియల్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు మెనోపాజ్ కి దగ్గరలో ఉంటారు కదా, సో ఆల్మోస్ట్ ఎగ్స్ అన్ని కూడా అయిపోయే స్టేజ్ లో ఉంటాయి. ఆ టైంలో మళ్ళీ రీగెయిన్ అవ్వడం అంతా విత్ నార్మల్సీ అనేది కొంచెం కష్టం. ఏ ఏజ్ లో మనం ప్లాన్ చేసుకోవచ్చు? మనం 20s to early 30s వరకు బాగానే ఉంటాయి, పర్వాలేదు. సో దాని తర్వాత కొంచెం కష్టాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. సో అంటే ఈ మధ్య కూడా చాలా వింటున్నాం, అంటే ముందే 25 ఉన్నప్పుడు మనం ఎగ్ ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో నిజంగానే 25 yearsకి ఎగ్ ఫ్రీజ్ చేసి పెట్టుకుంటున్నారు అంటే అప్పుడు అందరూ తీసి పెట్టుకుంటారు, అప్పుడు ఎక్కువ అయిపోతుంది కదా. సో ఎగ్స్ ఫ్రీజ్ అనేది ఈ మధ్య చాలా మందికి తెలిసిందంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరైతే కెరియర్లో పీక్గా ఉంటారో మన ఫిల్మ్ స్టార్స్, సెలబ్రిటీస్, లేకపోతే పెద్ద పెద్ద CEOs అన్నా, లేకపోతే ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని వెళ్తున్నారు అనమాట. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్కి వాడే డ్రగ్స్ అన్ని కూడా చాలా టాక్సిక్గా ఉండి ఎగ్స్ని డ్యామేజ్ చేస్తాయి. సో దాని తర్వాత వాళ్ళకి కన్సీవ్ అవ్వడం కొంచెం కష్టంగా మారుతుంది. అండ్ ఆ రేడియేషన్తో అయినా కీమోథెరపీతో అన్ని డ్యామేజ్ అయిపోయి ఫైబ్రోసిస్ లాగా వచ్చి అంతా ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. లేదంటే ఇప్పుడు హస్బెండ్ ఒక చోటు ఉంటారు, వైఫ్ ఒక చోటు ఉంటారు, తనకి ఏమో ఇంకా రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు కరెంట్ సినారియో చూసుకున్నట్టయితే అక్కడ జామ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, వీళ్ళకేమో ఇక్కడ ఏజ్ అయితే ఆగదు కదా మన కోసం. సో లేదంటే ఎవరైతే కొంచెం ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉన్నాను, ఈ కెరియర్ని నేను ఇప్పుడు ఆపలేను, ఐ నీడ్ టు కంటిన్యూ మై కెరియర్, అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ మై బేబీ. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు. తర్వాత మేబీ 1 or 2 years అన్నా, లేకపోతే వాళ్ళకి ఇష్యూస్ అన్ని ఎప్పుడు సార్ట్ అయినాక అప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ పార్ట్నర్ స్పెర్మ్తో ఇక్సీ చేసేసి ఎంబ్రియో తయారు చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దాట్స్ అ వెరీ నైస్ ఆప్షన్. కానీ అప్పుడంటే చాలా అందరూ ఫ్రీజ్ చేసి పెట్టేసుకుంటారు. అప్పుడు ముందు 25 years వచ్చిన తర్వాత 30 years మనం ఎలా ఉంటామో ముందే ఫ్రీజ్ చేసి పెట్టేసుకుంటే తర్వాత ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు కెరియర్ ఆపాల్సిన
అవసరం లేదు. కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. యూజువల్‌గా ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఏ ఏజ్‌లో జరగాల్సిన పనులు ఆ ఏజ్‌లో జరిగితే బావుంటాయని. ఓకే. మనం కొంచెం విరుద్ధంగా వెళ్తున్నాం గానీ, ఈ ఉన్న టెక్నాలజీని మనం వాడి ఆ టైంని కూడా ఇప్పుడు కెరియర్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు విమెన్ ఎందులోనూ తక్కువగా లేరు. సో, మొన్న బాంబింగే అంత డేరింగ్‌గా చేశారు. సో, మనం సింధూర్‌లో. సో, అలా అన్నమాట. సో, ఐవీఎఫ్ ఎలాంటి వాళ్ళు మోస్ట్‌లీ ప్రిఫర్ చేస్తారు? ఓకే. సో, ఐవీఎఫ్ చేయించుకోవడానికి రకరకాల ఇండికేషన్స్ ఉంటాయి జ్యోతి. ఫస్ట్‌లో అంటే ఇదివరకు ఏంటంటే చాలా కాలం అంటే 10, 15 ఏళ్ళు చూసి అప్పుడు ఐవీఎఫ్ ఆ కాలం మారింది. ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా! ఎప్పుడైతే ఎవాల్యుయేషన్ మొదలైందో కొందరికి ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ అయ్యి ఉంటాయి. రకరకాల ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్లోసిస్, ఇలాంటి కొన్ని పెల్విక్ డిసీజెస్, ఎక్కడైనా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం మనము. దీంతో ఏంటంటే ట్యూబ్స్ డ్యామేజ్ అయ్యి అవి బ్లాక్ అయిపోయి పని చేయకుండా పోతాయి. మనకి ఇప్పుడు దారి క్లియర్గా ఉండాలి. ఎగ్కి, యూట్రస్కి, అంటే ఐ మీన్ ఓవరీకి, యూట్రస్కి ఇదొక బ్రిడ్జ్ లాగా. ఎప్పుడైతే బ్రిడ్జ్ బ్లాక్ అయినా, బ్రిడ్జ్ ఇది కూలిపోయినా మనకి ఆల్టర్నేటివ్స్ ఉండాలి కదా. సో ఏంటంటే ఇక్కడ ట్యూబ్స్ మెయిన్గా బ్లాక్ ఉన్న, డ్యామేజ్ అయిన వాళ్ళకి, లేదంటే ఆల్రెడీ ట్యూబెక్టమీ అయిన వాళ్ళు, అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోతుంది, వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ మ్యారేజ్లో కిడ్స్ ఉంటారు, వాళ్ళు పార్ట్నర్ డెత్ అయినా లేదంటే ఏమైనా ఇష్యూస్ రావచ్చు, వేరే పార్ట్నర్కి మూవ్ అయ్యారనుకోండి, అలాంటి సిచ్యుయేషన్లో కూడా దే కెన్ గో ఫర్ ఐవీఎఫ్ అనమాట. అంటే డైరెక్ట్గా ఓవరీస్ నుంచి వెజనల్, అంటే అబ్డామిన్ కట్ చేయకుండా వెజనల్గా ఎగ్స్ని రిట్రీవ్ చేసుకుంటాం మనం. ఇంజెక్షన్స్ ఇచ్చి ఫాలికల్స్ని పెంచుకొని అందులోంచి ఎగ్స్ని తీసుకొని బయటికి తీసి అదే రోజు స్పర్మ్తో కలుపుతాం. కలిపి బేబీని లోపల పెడతాం అనమాట. సో మనకున్న టెక్నాలజీ అంత వచ్చింది. ఐవీఎఫ్ ఎలాంటి వాళ్ళకి చేస్తామంటే, ఇప్పుడు మేల్ స్పర్మ్, అంటే స్పర్మ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, మేల్ ఇన్ఫర్టిలిటీ, అంటే స్పర్మ్స్ 1, 2 స్పర్మ్, వెరీ లెస్ ఫ్యూ స్పర్మ్స్ ఉన్నాయనుకోండి, ఆ తక్కువ స్పర్మ్స్ ఉన్నవి మూమెంట్లో కూడా ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు ఉన్నవే తక్కువ స్పర్మ్స్ అంటే ముందుకు జరగడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. అండ్ మార్ఫాలజీ కూడా దెబ్బతింటుంది, అంటే షేప్ ఆఫ్ ద స్పర్మ్ కూడా. అలా ఉన్నప్పుడు మనము ఇక్సీ చేస్తాము. స్పర్మ్నే తీసుకొని వచ్చి డైరెక్ట్గా ఎగ్తో కలిపి బేబీని తయారు చేసి పెడతాం అనమాట. ఇంకా కొన్ని యూట్రైన్ అనామలీస్ ఉంటాయి, అంటే అబ్నార్మల్ షేప్స్ ఆఫ్ ద యూట్రస్ అలా ఉంటాయి. కొందరికి ఫైబ్రాయిడ్స్ తోటి డ్యామేజ్ అయి ఉంటుంది. ఇది గర్భసంచి వాపు, అడెనోమయోసిస్, ఇలాంటి రకరకాల కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ ఉంటుందండి. సో దాంతో ఏంటంటే అన్ని లోపల అతుకుల్లాగా ఫామ్ అయిపోయి ఎగ్ని అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి కొంచెం కన్సెప్షన్కి లేట్ అవుతుంది, ట్యూబ్స్ బ్లాక్ అయ్యి ఇవన్నీ. వాళ్ళకు కూడా ఐవీఎఫ్ ఒక గుడ్ ఆప్షన్. సో దీంట్లో ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఎంత ఉండొచ్చు? సో ఐవీఎఫ్ డెసిషన్ కరెక్ట్గా తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెసిషన్ కరెక్ట్ తీసుకుంటే రిజల్ట్ అనేది మంచిగా వస్తుందండి. ఇప్పుడు 40-45 ఇయర్స్కి ఐవీఎఫ్ నాకు 100% అవుతుందా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఐవీఎఫ్ దేనికైనా సరే ఇట్స్ నాట్ లైక్ 100% అనేది చెప్పడానికి లేదు. వీ కెన్ అప్రాక్సిమేట్లీ సే ద సక్సెస్ రేట్ త్రూ అవుట్ ద వరల్డ్ వుడ్ బి అప్రాక్సిమేట్లీ 40-60% ఆ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు 45 ఇయర్స్ అమ్మాయి, 45 ఇయర్స్ ఆవిడ, తనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలంటే 100% ఎలా అవుతుంది? యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ యువర్ మెనోపాజ్, అంటే ఎగ్స్ అయిపోయే స్టేజ్లో ఉంటుంది, డ్యామేజ్ అయి ఉంటాయి. హెల్దీ బేబీ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఆ టైంలో. సో వాళ్ళకి ఏంటంటే రిసెప్టివిటీ తగ్గుతుంది. మనం ఎంబ్రియోని తయారు చేసి మంచి గుడ్ క్వాలిటీని పెట్టినా కూడా లోపల యాక్సెప్టెన్స్ ఇష్యూ ఉంటుంది. లేదంటే ఒక్కొక్కసారి మన బాడీయే మన ఎంబ్రియోని రిజెక్ట్ చేస్తుంది. సో మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అనే కాన్సెప్ట్. ఇది కూడా అంతే. ఈవెన్ మనకి న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీస్లో కూడా మదర్కి బేబీని ఒక ఫారిన్ బాడీ లాగా ట్రీట్ చేస్తుంది మదర్. సో ఏ బేబీస్ అయితే ఫైట్ చేసి సో ఆ బాండ్ డెవలప్ అవుతుందో ఆ ప్రెగ్నెన్సీస్ ముందుకెళ్ళి డెలివరీ దాకా వెళ్ళి దాట్ ఈస్ యాక్చువల్లీ అక్కడ నుంచి ఆ బాండింగ్ స్టార్ట్ అవుతుంది మదర్కి బేబీకి. సో ఎంబ్రియో యాక్సెప్ట్ చేయాలి, యూట్రస్లో పెరగాలి మనది అని అనుకొని ఒక బేబీని పెంచుకోవాలనేది అసలు ఇది ఒక పెద్ద వండర్ యాక్చువల్గా. సో ఇప్పుడు దాకా చాలా కేసెస్ చేశారు ఐవీఎఫ్. సో ఐవీఎఫ్లో డిఫరెంట్గా ఉన్న కేసు ఏదైనా ఉందా? సో ఇది చెప్తాను. ఒక ఆవిడ ఉండే అనమాట. సో తను నేను సెంటర్ స్టార్ట్ చేసిన వెరీ కొత్తలో తనకి ఏంటంటే
షీ వాజ్ అబౌట్ 35 అప్పుడు. సో రిజర్వ్ చాలా తక్కువ ఉంది. సో హార్డ్లీ వచ్చిన ఎంబ్రియోసే ఒక 2-3 వచ్చాయి అంతే. అవి కూడా యావరేజ్ క్వాలిటీ. యూట్రస్ అంతా కూడా బల్కీగా అయిపోయి 35 ఇయర్స్కి తనకి వేరే గైనిక్ ఇష్యూస్ కూడా ఉండే. సో హిస్టరీలోకి ఏం జరిగింది అసలు ఏంటి అని తవ్వితే షీ యాక్టెడ్ లైక్ అ సరోగేట్. అంటే తనకి తెలియకుండా తను చిన్న ఏజ్లోనే వాళ్ళ రిలేటివ్కి తను సరోగేట్ మదర్ లాగా చేసింది. అంటే తనకి తెలియకుండా తనకి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసేసారు ఆ చిన్న ఏజ్లో. ఓకే. సో తనకి డెలివరీ అయిపోయింది, ట్విన్స్ పుట్టారు. కాకపోతే ఏంటంటే ట్యూబ్స్ అన్నీ కూడా ట్యూబెక్టమీ కూడా చేసేసారు. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేశారు. రేపు పొద్దున తను ఎవరికి చెప్పొద్దు అండ్ తను ఇంకా ఫర్దర్ ప్రెగ్నెన్సీస్ ఉండొద్దు. సో అలా చాలా ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ బ్యాక్ జరిగిందంట. సో తనకి ఎవాల్యుయేట్ చేస్తే ఏం ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి ఏంటి ఏం జరిగిందంటే కొంచెం అంటే ఇది షీ నీడెడ్ ప్రైవసీ. సో చెప్పాను, తన్ని కౌన్సిల్ చేసి ఏం కాదు కాన్ఫిడెంట్గా ఉండు, పర్వాలేదు, యూ కెన్ కన్సీవ్ అని చెప్పి ధైర్యం ఇస్తే అప్పుడు షీ వెంట్ ఫర్ IVF అనమాట. సో ట్రాన్స్ఫర్ చేసాము. సో నాకు అంత నమ్మకంగా లేకుండా, బికాస్ ఎంబ్రియోస్ వర్ నాట్ గుడ్, యూట్రస్ కూడా అంత బాగా, వెరీ డిఫికల్ట్ ట్రాన్స్ఫర్ అయింది. సో లక్కీగా ట్విన్స్ డెలివరీగా 9 monthsలో డెలివరీ అయింది. సో వాళ్ళ ఊరు వెళ్ళారు, దే ఆర్ హ్యాపీ నౌ. ఇంకో కేసు చెప్తాను. చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు నాకు ఆల్మోస్ట్ ఒక 50 kilometers దూరం నుంచి వచ్చేవాళ్ళు అనమాట ప్రతి చెకప్కి. వాళ్ళతో ఇలాగే మాట్లాడుతున్నప్పుడు, హిస్టరీ అలా తీసుకుంటున్నప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళని పిల్లలు లేరని వాళ్ళని ఆ ఫ్యామిలీ నుంచి ఆ ఊర్లోంచి తరిమేశారు. ఓకే. సో వాళ్ళిద్దరూ సెపరేట్గా హైదరాబాద్కి దగ్గరలో అలా ఉంటూ ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటూ వాళ్ళు డైలీ కొంచెం అలా బ్రతుకుతుంది. అంటే పిల్లలు లేకపోవడం అనేది అది పెద్ద దీనిలాగా సమస్యలాగా చూసి వాళ్ళని ఇంట్లోంచి తరిమేశారంటే చాలా బాధ అనిపించింది నాకు. సో వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళకి చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో జస్ట్ మినిమం కాస్ట్ తీసుకొని వాళ్ళకి IVF చేస్తే వాళ్ళకి కూడా ట్విన్స్. సో 9 monthsలో డెలివరీ అయింది. వచ్చి చూపించారు అనమాట. వాళ్ళు అంటే ఊరు వెళ్ళిపోయారు. ప్రెగ్నెన్సీ అందినాక అప్పుడు రానిచ్చారు ఊర్లోకి. అప్పుడు అంటే దే స్టార్టెడ్ టేకింగ్ కేర్ దెన్. సో అప్పటికి వాళ్ళ వాల్యూ తెలుసు. అంటే సో అసలు పిల్లలు లేకపోతే మనుషుల్లాగానే చూడకపోవడం ఏంటి, చాలా విచిత్రంగా ఉంది, చాలా బాధాకరం. అది తప్పు కాదు, అది వాళ్ళు చేసిన తప్పు కాదు కదా, అది ఎవరికో ఏదో జరిగిందని అసలు వాళ్ళని సొసైటీలోంచి అట్లా అబాండన్ చేయడం అనేది అస్సలు మంచిగా అనిపించలేదు, చాలా బాగా. అదొక వర్డ్ ఉంటది కదా, గొడ్రాలు అని చెప్పేసి సంథింగ్. అప్పట్లో మన ఊర్లో ఎవరికైనా పిల్లలు పుట్టక, అవును, గొడ్రాలు అని అప్పట్లో పేరు పెట్టేసేవాళ్ళు. అప్పట్లో గొడ్రాలు అని చెప్పి చాలా ఇన్సల్టింగ్ గా వాళ్ళని బాగా హ్యూమిలియేట్ చేసి వాళ్ళకి అసలు డొమెస్టిక్ వైలెన్స్ అంతా కూడా, అంటే పిల్లలు లేకపోతే ఇంకా కొట్టడము ఇప్పటికీ కొన్ని ఏరియాస్లో ఉందంట. సో ఇప్పుడు కొట్టడము, తన్నడము, ఏంటంటే డివోర్స్ ఇవ్వడం, ఒకరికి ఇంకొకటి ఏంటంటే ఒకరికి సరే పెళ్ళయి 10 ఏళ్ళు అయింది, పిల్లలు అవ్వలేదు, చలో డివోర్స్. మళ్ళీ ఇంకొకరిని చేసుకున్నారు, మళ్ళీ 10 ఏళ్ళు అవుతుంది, పిల్లలు కావట్లేదు, తప్పు నీలో ఉంది. లేదు, ఎవాల్యుయేట్ చేస్తే హస్బెండ్కి 0 కౌంట్. సో ఎంతమందిని పెళ్లి చేసుకుంటే ఏంటి, నీ కౌంట్ 0 ఉన్నప్పుడు. సో అది రియలైజ్ అవ్వరు. అరే ఆ అమ్మాయి ఏం చేసింది పాపం, ఆ అమ్మాయికి అంతా కూడా బాగానే ఉండేది, స్కాన్స్ వర్ ఆల్ నార్మల్, అంతా కూడా బాగానే, షీ వాజ్ ఓవ్యులేటింగ్, షీ వాజ్ డూయింగ్ వెల్, యూట్రస్ బాగుంది, కానీ 10 years అయింది ఇది. ఒక్కోసారి ఆ స్టేజ్ దాకా కూడా వెళ్తుంది. అంటే పిల్లలు లేకపోవడం సమాజంలో ఇంత పెద్ద తప్పు. మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఓన్లీ IVF ఒక్కటే ఛాన్స్ ఉందా, లేదా ఇంకా ఏమన్నా ఛాన్సెస్ ఉందా? మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ అండి మ్యారేజ్ అయిన 1 yearలో కన్సీవ్ అయిపోతారు, న్యాచురల్గానే కన్సీవ్ అవుతారు. టాబ్లెట్స్, ఓవ్యులేషన్ ఇండక్షన్ చేసే టాబ్లెట్స్కి చాలా మంది కన్సీవ్ అయిపోతారు. ఎవరైతే ఆ స్టేజ్లో కూడా కన్సీవ్, అంటే మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అవ్వలేదు, లేదంటే స్పర్మ్లో మొటిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, లేదంటే కొందరికి ఏంటంటే ఇంటర్కోర్స్లో కూడా ఇష్యూస్ ఉంటాయి, అంటే మెన్లో కూడా కొన్ని సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళు శాంపుల్ ఇవ్వగలుగుతారు కానీ కన్సీవ్ అవ్వరు. అలాంటి వాళ్ళకి మనకి IUI అనే ఆప్షన్ ఉంటుంది. సో IUI కూడా ఆల్మోస్ట్ ఒక 10-15% సక్సెస్ రేట్ ఉంటుంది. IUI జీన్స్ సింపుల్ ప్రొసీజర్, జస్ట్ స్పర్మ్స్ని ఫిల్టర్ చేసి
పేషెంట్ అంటే అమ్మాయికి ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ టైంలో ఓవలేషన్ అయ్యే టైంలో మనము స్పర్మ్ని ఫిల్టర్ చేసి ముందుకెళ్ళే స్పర్మ్స్ని తీసుకెళ్ళి యూట్రస్లో డిపాజిట్ చేస్తాము. చాలా సింపుల్ పెయిన్లెస్ ప్రొసీజర్. దీనికి తర్వాత దే కెన్ వాళ్ళు రోజు పని రెగ్యులర్గా చేసుకుంటే కెన్ డూ దే రొటీన్ యాక్టివిటీస్ అన్నట్టు. సో ఆ స్టేజ్లో కూడా మల్టిపుల్ ఐయుఐస్ అయ్యి, లేదంటే ఎప్పుడైతే చాలా తక్కువ స్పర్మ్స్ ఉండి, లేదంటే ట్యూబల్ బ్లాకేజ్ ఇలా ఉన్న వాళ్ళకి ఇంకా ఐవీఎఫ్ఏ ఆప్షన్. సో ఐవీఎఫ్లో మేల్ బేబీయా ఫీమేల్ బేబీ అని మనం తెలుసుకోవచ్చా? జ్యోతి, చాలా కామన్గా అడుగుతారు క్వశ్చన్. నాకు అమ్మాయిలు ఉన్నారు అబ్బాయి కావాలి, లేకపోతే అబ్బాయిలు ఉన్నారు అమ్మాయి కావాలి, నేను ఐవీఎఫ్ చేయించుకుంటే నాకు మేల్ బేబీయే కావాలి, నాకు ఐవీఎఫ్తో ఫీమేల్ బేబీ ఇలా చాలా కామన్గా అడుగుతారు. ఐవీఎఫ్ అంటే అదే అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఏంటంటే ఐవీఎఫ్లో మనకి ఇండియాలో జెండర్ తెలియదు, అది మాస్క్ చేస్తారు. ఎంబ్రియోని టెస్ట్ చేసినప్పుడు ఎంబ్రియో క్రోమోజోమ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో అంతవరకే చూస్తారు, కానీ దాని జెండర్ ఇది టోటల్గా బ్యాన్ అనమాట ఇండియాలో. ఇది పీసీపీ అనేది యాక్ట్ కిందకి వస్తుంది. సో మనం ఏంటంటే జస్ట్ ఎంబ్రియో పిక్చర్ అంటే ఫోటో చూసి గ్రేడింగ్ చేస్తాము. ఎంబ్రియో ఫోటో చూసుకొని ఉన్న దాంట్లో మంచి ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. అందులో మేల్ బేబీ ఫీమేల్ బేబీ ఏమీ తెలీదు. సో ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, కానీ అది పాసిబుల్ కాదు. ఓకే. ఐవీఎఫ్ అంటే అందరు ఎఫర్ట్ చేయగలరా? లైక్ మనం మీడియం ప్రైస్ ఉంటుందా అందరు ఎఫర్ట్ చేసేలాగా? సో ఐవీఎఫ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంటే. సో ఇప్పుడు అంటే అందులో ఇంజెక్షన్స్ అలాంటివి మనం ఏంటంటే ఇప్పుడు టాబ్లెట్స్ తోటి మనం టార్గెట్ చేసేది ఒక ఎగ్ 1 or 2 eggs రిలీజ్ అయితే న్యాచురల్గా సరిపోతుందని అనుకుంటాం. ఐవీఎఫ్లో ఏంటంటే మనము ఉన్న ఎగ్స్ అన్నిటిని స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఫాలికల్స్ అన్నిటిని కూడా స్టిమ్యులేట్ చేయడానికి ట్యాబ్లెట్స్ సరిపోవు, సో ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇంజెక్షన్స్ని కూడా మళ్ళీ తను అవన్నీ ఎగ్స్ అన్నీ కూడా సొంతంగా ఓవులేట్ అయిపోతే కష్టం కదా. సో ఆ ఓవులేషన్ని కూడా ఆపి సో మచ్ ఆఫ్ సైన్స్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఏది కూడా మనకి కనిపించదు, మనకి ఎగ్ కనిపించదు, స్పర్మ్ నేకెడ్ ఐకి అంతా కూడా మైక్రోస్కోపిక్గానే కనిపిస్తుంది. సో ఈ ఇక్సీ చేసేది కూడా అండర్ ద మైక్రోస్కోప్ ఓన్లీ. సో అది లాట్స్ ఆఫ్ అంటే మనకి యూట్రస్, ఒక మనిషి యూట్రస్ లోపల జరిగేదాన్ని మనం ఆర్టిఫిషియల్గా బయట చేస్తున్నామంటే ఎంత టెక్నాలజీ కావాలి. సో ఆ మీడియా కానీ అంటే ఆ ఎన్వైరన్మెంట్కి సపోర్ట్ చేసేవి. సో ఆ మీడియా, ఆ వాడే చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్, మైక్రో పిపెట్స్ అంటాము, ఇక్సీ ఎక్విప్మెంట్, ప్రొసీజర్, మరి ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్తో కూడినవి. ఫ్రీజ్ చేయాలి, ఫ్రీజింగ్కి కూడా కొంచెం ఖర్చు అవుతుంది. ఫ్రీజింగ్ అన్నా లేదంటే ఫ్రీజింగ్ నుంచి ఇప్పుడు -196 degreesకి తీసుకొని వెళ్ళి ఆ ఎన్వైరన్మెంట్లో ఫ్రీజ్ చేస్తాం. అలా 10 ఏళ్ళు ఉన్నా సరే ఉంటాయి అవి. ఓకే. సో అలా ఇప్పుడు అంటే హైబర్నేషన్ స్టేజ్లోకి తీసుకొని వెళ్తాము. దాన్ని మళ్ళీ లైఫ్ తీసుకురావాలి కదా. సో దానికి కూడా ఎంతో సైన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇంత టెక్నాలజీ వాడతాం కాబట్టి ఇట్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. ఇప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు ప్రెగ్నెన్సీ, సో మెన్ తీసుకోవాల్సిన డైట్ ఏంటి, సో లేడీస్ తీసుకోవాల్సిన డైట్ ఏంటి? డైట్ కంటే ఇంపార్టెంట్ ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్. స్ట్రెస్ తగ్గించుకోవాలి ఇద్దరు కూడా. ఫీమేల్స్ ఆర్ ఈక్వల్లీ వర్కింగ్, సో వాళ్ళు కూడా 9 to 5 నైట్ షిఫ్ట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో దాంతో వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యి వాళ్ళ హార్మోనల్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎండోక్రైన్ డిస్ట్రప్షన్ జరుగుతుంది. అంటే ఎండోక్రైన్ లెవెల్లో, హార్మోన్స్ లెవెల్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. సో దాంతో ఏంటంటే ఎగ్స్, స్పర్మ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి యాజ్ డిస్కస్డ్. సో వాళ్ళు ఫస్ట్ ఈ స్ట్రెస్కి కొంచెం దూరంగా ఉండాలి. స్టీరాయిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి స్ట్రెస్లో మెయిన్గా. సో స్టీరాయిడ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. స్టీరాయిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో స్ట్రెస్ తగ్గించుకోవాలి. మెడిటేషన్, యోగా, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి. దీంతో పాటు ఫుడ్ ప్లే చేస్తుంది. బాగా మంచిగా హైడ్రేట్ అవ్వాలి, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఏంటంటే ఇందులో అన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆన్ గోయింగ్ డ్యామేజ్ని కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట, తగ్గిస్తూ వస్తూ ఉంటుంది. సో అట్లీస్ట్ మనది కొత్తగా అయ్యే గ్యామెట్స్ పైన కొంచెం బెనిఫిషియల్ ఎఫెక్ట్ చూపిస్తాయి. సో స్ట్రెస్ తగ్గించుకోవాలి. యోగా, మెడిటేషన్, జుంబా, ఎక్సర్సైజ్, వాకింగ్, ఏదైనా సరే ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ సమ్ యాక్టివిటీ. ఒక్కోసారి ఏంటంటే ఇలా కూడా చూసాము, ఐవీఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తాము, నెగిటివ్ వస్తుంది, ఇంకా వాళ్ళు కొంచెం డిప్రెషన్లో ఉంటారు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే అన్నీ వదిలేస్తారు, నాకు అవ్వదులే అనే స్టేజ్లో వెళ్తారనమాట. ఆ స్టేజ్లో వాళ్ళకి ఏ స్ట్రెస్ ఉండదు,
అటు మెడికేషన్ తీసుకోరు, టాబ్లెట్స్ వేసుకోరు, ఏది ఆలోచన పెట్టుకోరు, ఎందుకంటే అన్నీ వదిలేస్తారు కదా. సో ఇంట్లోంచి ప్రెషర్స్ ఇంకా పట్టించుకోవడం ఆ ఫేజ్లోకి వెళ్ళిపోతారు. ఆ టైంలో వాళ్ళకి వండర్స్ జరిగి న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వస్తాయి. ఇవి మేము చాలా మందికి చూసాం. ఓకే. ఎందుకంటే వాళ్ళు అంతా వదిలేసిన ఆ స్ట్రెస్ అనేది ఆ బర్డెన్ తగ్గుతుంది కదా, ఏమైతే అది కానీ చూద్దాంలే టైంలో, అది ఆ టైంలో చాలా మంది కన్సీవ్ అవుతారు న్యాచురల్గా. ఓకే. సో అంటే కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళు ఈ మధ్య కొన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? వింటున్నాము. సో ఈ మధ్య కొందరు అలా టెస్ట్ చేయించుకొని మ్యారేజ్ వెళ్తున్నారు. బట్ దాట్ షుడ్ నాట్ బి ద ఓన్లీ క్రైటీరియా ఫర్ మ్యారేజ్, బికాస్ మ్యారేజ్ ఇస్ బిట్వీన్ టూ హార్ట్స్. ఓకే, మనం మంచిగా ఉండాలి, తర్వాతనే కదా కిడ్స్. మనం మంచిగా ఉంటే కిడ్స్ వస్తారు. మనమే మన రిలేషనే బాగాలేకపోతే కిడ్స్ ఎక్కడి నుంచి వస్తారు? వై టాకింగ్ అబౌట్ కిడ్స్? అయితే స్పర్మ్ పారామీటర్స్ అవి చేయించుకుంటున్నారు. బేసిక్ టెస్ట్ ఏంటంటే మగవాళ్ళు సెమెన్ అనాలిసిస్, ఎవరికైతే అంటే ఆక్యుపేషనల్గా అట్లా ఎవరైనా హాస్పిటల్స్లో అలా పనిచేసే వాళ్ళు అలా ఉంటే మాత్రం వైరల్ స్క్రీనింగ్, బేసిక్ బ్లడ్ టెస్ట్, సిబిపి, థైరాయిడ్, షుగర్ ఎలా ఉంది, ఇవంతా వాళ్ళ ఓన్ హెల్త్ కోసమే. అండ్ అలా ఏమైనా డిసీజ్ ముందే బయటపడితే వ్యాక్సినేషన్, పార్ట్నర్స్కి వ్యాక్సినేషన్ చేస్తే సరిపోతుంది. ఫీమేల్స్లో కూడా అలాగే అసలు ఎనీమియా ఉందా, థైరాయిడ్ ఉందా, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కరెక్టబుల్ కదా, ఏముంది ఐరన్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. మల్టీవిటమిన్ డెఫిషియన్సీస్ అలా ఉండొచ్చు, వాటిని కరెక్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేస్తే వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అయిపోతారు. అండ్ దిల్ గెట్ హెల్దీ బేబీస్ ఆల్సో. అండ్ ఒక్క స్కాన్ ఆఫ్టర్ మ్యారేజ్ యూజువల్గా ఏంటంటే ఆండ్రల్ ఏఎఫ్సి అంటే బేస్ లైన్ స్కాన్ చేస్తాం, యూట్రస్లో ఎలా ఉంది, ఫాలికల్స్ ఎలా ఉన్నాయి, ఆఫ్టర్ మ్యారేజ్ చేస్తాం. యూజువల్గా అన్మ్యారీడ్కి ఇంటర్నల్ స్కాన్ చేయము. సో ఆఫ్టర్ మ్యారేజ్ వన్స్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ దెన్ మనము స్కాన్ చేసి ఎలా ఉంది, యూట్రస్ బాగుందా, ఓవరీస్ బాగున్నాయి, ఈ చిన్న ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, ఈ సింపుల్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. సో అప్పట్లో టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు, సో ఇప్పుడు ఐవీఎఫ్ అని పిలుస్తున్నారు. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి? జ్యోతి, బోత్ ఆర్ ద సేమ్. అర్థం అవ్వడానికి ఇదివరకు టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నట్టుగా చెప్పారు, ఎందుకంటే అంతా కూడా మైక్రోస్కోపిక్గా ఆ లెవెల్లో జరుగుతుంది. ఇప్పుడు ఐవీఎఫ్ అందరికీ అర్థమవుతుంది కదా, సో ఇట్స్ వన్ అండ్ ద సేమ్. అర్థం అవ్వడానికి అలా చెప్తారు. రెండు సేమ్. ఓకే. కొన్ని దగ్గర వేరే వాళ్ళు చెప్పారు, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి 2-3 టైమ్స్ ఇట్లా ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిందంట. సో అలా ఉంటుందా అసలు? మిస్క్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉందా? సో యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్. ఈ మధ్య రకరకాల కారణాల వల్ల చాలా మిస్క్యారేజ్ అనేవి చూస్తున్నాము. సో అసలు ఆ మిస్క్యారేజ్ ఎప్పుడైంది అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ 3 monthsలో అయిందా, ఆ తర్వాత మధ్యలో డెలివరీ అయిందా, 5th 6th monthలో అట్లా యూట్రస్ గర్భసంచి లూజ్ అయ్యి బేబీ అంటే తొందరగా లేబర్లో సెట్ అయ్యి అబార్ట్ అయిందా, లేదంటే తయారవ్వడంలో ప్రాబ్లం అయిందా, లేదంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో హెవీ వర్కౌట్స్, లేకపోతే తెలియకుండా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అలాంటివి ఏమన్నా అదేమన్నా మెకానికల్గా ఎఫెక్ట్ అయిందా. సో ఏ కారణంతో పోయింది అనేది ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. లేదంటే అసలు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు క్రోమోజోమ్స్ లెవెల్లో కరెక్ట్గా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. వాళ్ళు నార్మల్ ఉంటే డెఫినెట్లీ దే కెన్ గో ఫర్ వాళ్ళు కన్సీవ్ అవ్వచ్చండి. సో ఏ లెవెల్లో ప్రాబ్లం జరుగుతుందో దాన్ని మనం అడ్రస్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది. మన చేతిలో మనం దేవుళ్ళం కాదు కదా. సో ఉన్నంత వరకు మన కంట్రోల్లో ఉన్నంత వరకు అంత సపోర్ట్ ఇచ్చుకుంటూ చూసుకోవచ్చు, కేర్ఫుల్గా మానిటర్ చేసుకొని. చాలామందికి హెల్దీ బేబీస్ని ఇచ్చాను. 3 miscarriages, 4 miscarriages. కరెంట్లీ నా పేషెంట్కి ఇప్పుడు 6 miscarriages, అన్నీ కూడా 2nd monthలో పోయాయి. 2nd month 3rd month స్టార్ట్ అవ్వడం, బ్లీడింగ్ అవ్వడం, బేబీ పోవడం. సో ఇప్పుడు తను షీఈస్ ఇన్ 5th month నౌ, సో షీఈస్ డూయింగ్ వెల్, థ్యాంక్ గాడ్. సో అవుతారు. ఒక్కసారి అయినంత మాత్రాన, 1-2 సార్లు అయినంత మాత్రాన ప్రతిసారి అవ్వాలని లేదు. సో మనం ఎక్కడ జరుగుతుందనే దాన్ని ఆన్సర్ చేస్తే వాళ్ళకి హెల్దీ బేబీస్ వస్తారు. కొంతమందికి కొన్ని అంటే వీక్స్లోనే బ్లీడింగ్ అవ్వడం, అది మిస్క్యారేజ్ అవ్వడం కిందకి వస్తుంది అని అంటారు. సో ఆ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అసలు? సో అసలు తయారవడం సరిగ్గా అవ్వకపోతే కూడా ఆ బేబీ లోపల ఉండడానికి ఇష్టపడదు. ఇంకా నేచర్ ఏంటంటే మనకి మంచిగా హెల్దీగా లేదనేది ఆ సిగ్నల్ ఇచ్చేసి బేబీని టర్మినేట్ చేయడానికి అన్నట్టుగా అలా స్టార్ట్ అవుతుంది. బేబీయే బాగాలేకపోతే ఉండదు లోపల. సో ఇంకేంటంటే ఏమైనా ట్రావెల్ చేసినా, అసలు ప్రెగ్నెన్సీ అని కొందరికి తెలియకుండా ఏమైనా హైకింగ్, ట్రెక్కింగ్, మెట్లెక్కి దిగడం, హెవీ వర్క్స్ చేయడము, ఇవన్నీ చేసిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది తెలియక ముందు, అంటే వాళ్ళు ఆల్రెడీ కన్సీవ్ అయి ఉంటారు, వాళ్ళు టెస్ట్ చేసుకోకపోవడం లేకపోతే ఏదైనా అలా జరుగుంటుంది. సో ఆ టైంలో వాళ్ళకి ఇలా మెకానికల్ ఎఫెక్ట్, ఇంత కష్టపడి అట్లా చేస్తే కూడా ఇంటర్నల్గా చిన్నగా ఉంటుంది బేబీ. ఫస్ట్ 3 monthsలో ఇంతే ఉంటుంది బేబీ, ఒక పీనట్ సైజ్లో ఉంటుంది. అది డిస్టర్బ్ అవ్వడం ఎంతసేపు, గట్టిగా ఒక రోడ్ బాగాలేకపోతే ఆ గుంటల్లో ఆ స్పీడ్ బ్రేకర్స్కి కూడా
అది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అందరికీ అలా జరగాలని లేదు. ప్రతి పర్సన్ డిఫరెంట్. అందరి బాడీస్ ఒకేలాగా కాదు. సో ఏ టైంలో అవుతుంది ఏంటి అనేది ఇంపార్టెంట్. ఆ టైంలో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఈసారి ట్రావెలింగ్ వల్లనో లేదంటే ఏమైనా హెవీ వర్క్ చేసి ప్రెగ్నెన్సీ అట్లా బ్లీడింగ్ అయ్యి ప్రాబ్లమ్ అయిందనుకోండి, నెక్స్ట్ టైం అలా చేయకపోతే సరిపోతుంది కదా. ఇట్ నీడ్ నాట్ బేబీయే బాగాలేకుండా అందుకే అబార్ట్ అయింది అని అనుకోవడం అది కరెక్ట్ కాదు. అండ్ వీళ్ళిద్దరికి అంటే ప్రతిసారి ఇలాగే అవుతుందని డొమెస్టిక్ వైలెన్స్, తన్నడాలు, కొట్టడాలు ఇది అస్సలు ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. కొంతమంది పిల్స్ కూడా వాడుతున్నారు. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి సో మేబీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు. సో ఏంటి పిల్స్ వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్స్ ఉంటాయి జ్యోతి. ఒకటి కాంట్రసెప్టివ్ పిల్స్. ఏదైనా సరే ఎక్సెసివ్గా వేసుకుంటే దాని రిస్కులు దానికే ఉంటాయి. ఇప్పుడు అంటే కాంట్రసెప్టివ్ పిల్స్ ఓకే ఇది వేసుకుంటే నాకు ప్రెగ్నెన్సీ అవ్వదు, ప్రెగ్నెన్సీ రాదులే అని నెలల కొద్దీ వేసుకుంటే వాళ్ళ బ్లడ్ క్లాట్ అయ్యి వాళ్ళకి బ్రెయిన్లో క్లాట్ అవ్వడము, ఇలాంటి రిస్కులు, హార్ట్లో అలా ఎంబాలిజం లాగా జరగడం, హార్ట్ అటాక్లు రావడం, చనిపోవడం, ఇలాంటిది ఒక సిచ్యువేషన్. కొన్ని టైప్స్ ఆఫ్ పిల్స్ ఏంటంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్, అంటే అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్స్ అయిందనుకోండి, వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ యూజ్ చేయకుండా ఇంటర్‌కోర్స్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ ఓవ్యులేషన్ టైంలో అలా జరిగితే కొన్ని టాబ్లెట్స్‌కి ఏంటంటే ఓవ్యులేషన్ అవ్వకుండా అవుతది. టెంపరరీగా ప్రెగ్నెన్సీ అవ్వకుండా అవుతది. కానీ అలాంటి పిల్స్ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాము. దాన్ని ఉన్న ప్రెగ్నెన్సీని అది డిస్టర్బ్ చేయలేవు. నెక్స్ట్ కేటగిరీ వచ్చే ప్రెగ్నెన్సీ ఇప్పుడు మీరనే అబార్షన్ పిల్స్. సో నెక్స్ట్ వచ్చే కేటగిరీ ఆఫ్ డ్రగ్స్, ఒక ఇంపార్టెంట్ కేటగిరీ అబార్షన్ పిల్స్. ఇష్టం వచ్చినట్టుగా ఇల్లీగల్గా దొరుకుతున్నాయి బయట మార్కెట్స్లో. సో వెళ్తారు, వాళ్ళకి అసలు ఎన్ని వీక్స్ ఉందో తెలియదు. ఫీమేల్స్కి ఏముంది, ఇంటర్నెట్లో చూస్తారు, డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. సో ఓకే నాకు 2 లైన్స్ వచ్చాయి, ప్రెగ్నెన్సీ ఉంది, కానీ నీకు ఎన్ని వీక్స్ ఎలా తెలుస్తుంది? నువ్వు స్కాన్ చేస్తేనే నీకు అసలు ప్రెగ్నెన్సీ ఎన్ని వీక్స్, అది యూట్రస్లోనే వచ్చిందా, పక్కన ట్యూబ్లో కానీ ఓవరీలోనో అలాంటి డేంజరస్ సైట్స్లో వచ్చిందా, ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ అయినా కాదా అనేది ఎప్పుడు తెలుసు? ఓన్లీ వెన్ యూ గో అండ్ కన్సల్ట్ అ డాక్టర్, అప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ పొరపాటున వాళ్ళకి ట్యూబ్లో వచ్చి పగిలిపోయి ఈ పిల్స్ వేసుకుంటే ఏంటంటే బేబీ అబార్ట్ అవ్వడానికి కదా అబార్షన్ పిల్స్, పొరపాటున పక్కన అలాంటివి ట్యూబ్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటాం, అలా వచ్చిన వాళ్ళు ఈ పిల్స్ తెలియకుండా సొంతంగా వేసుకుంటే ఆ ప్రెగ్నెన్సీ అక్కడ బర్స్ట్ అవ్వడము, ఒక్కోసారి ఏంటంటే ఇలా వేసుకున్న వాళ్ళు సివియర్ బ్లీడింగ్, అంటే కడుపు లోపలికి బర్స్ట్ అయిపోతుంది కదా, లోపల ఇంటర్నల్గా బ్లీడ్ అయిపోయి డెత్స్ కూడా చూసాము. సో ఇది చాలా బాధాకరం. చూసాం కూడా, లైక్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ అంటే గవర్నమెంట్లో చేసినప్పుడు ఇలాంటి కేసెస్ చాలా చూసాము. డెత్స్ కూడా అయ్యాయి. ఎందుకంటే ఎక్కడెక్కడో ఊర్లలో వేసేసుకుంటారు. మా ఆయన తెచ్చి ఇచ్చాడు నాకు ప్రెగ్నెన్సీ వద్దని చెప్పి అన్నట్టుగా. అంటే ప్రీవియస్గా సిజేరియన్స్ ఒక 2-3 సిజేరియన్ అంటే 2-3 ఆపరేషన్స్ అయిన వాళ్ళు కూడా తెలియకుండా ఎన్ని వీక్స్ దానికి సర్టన్ వేసుకోవచ్చు, కానీ సూపర్వైజ్డ్గా డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తోటి డాక్టర్ ఇవ్వచ్చా లేదా అనేది కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. వీటిని ఎంటీపీ గైడ్ లైన్స్ ఉంటారు. సో ఆ రూల్స్ ప్రకారం ఏ వీక్స్కి ఎలా టర్మినేట్ చేయాలి బేబీని అనేది ఉంటుంది అనమాట, స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. సో దాంతో ఆ పర్టికులర్ వీక్స్ అంటే లెస్ దాన్ 7 వీక్స్ అలా టాబ్లెట్స్తో చూడొచ్చు. ఇంకా దాటుతున్న కొద్దీ క్లీనింగ్ చేయడం, అంటే డిఎన్సీ లాగా, అంటే సర్జికల్ మెథడ్స్ వాడాల్సి ఉంటుంది. అంటే అబార్షన్ పిల్స్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి ఎవరైనా అంటే అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పిల్స్ ఇస్ అబార్షన్ పిల్స్ అండి. ఇది చాలా ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. అసలు ఈ ఇంటర్నెట్ చూసుకొని ఈ 2 లైన్స్ వచ్చాయి కదా, నేను ప్రెగ్నెంట్, సరే ఏముంది టాబ్లెట్స్ వేసుకుంటే పోతుంది కదా అన్నట్టుగా చాలామంది అట్లా వేసుకొని ఆల్మోస్ట్ ఏంటంటే ఒక్కోసారి డెత్స్ కూడా చూస్తాం అలాంటి కేసెస్లో బ్లీడింగ్ అయ్యి. బికాజ్ ఇట్స్ సో డేంజరస్. అందుకే దీనిపైన ఒక రెగ్యులేటరీ యాక్ట్ ఉంది, ఎంటీపీ యాక్ట్ అని. దానికి తగ్గట్టుగా గైనకాలజిస్టే ఇది డైరెక్ట్గా ఫార్మసీలో అమ్మకూడదు యాక్చువల్గా ఇవి. సో గైనకాలజిస్ట్ సూపర్విజన్లోనే ఇవ్వాలి. ఎందుకంటే అసలు ప్రెగ్నెన్సీ లొకేషన్ ఏంటి, ఎన్ని వీక్స్ ఉన్నాయి, సర్టన్ గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వాలంటే ఈ వీక్స్ లోపల అయితే టాబ్లెట్స్తో క్లియర్ చేసుకోవచ్చు, లేదంటే సర్జికల్ మెథడ్స్కి వెళ్ళాలి, అలా ఉంటుంది అనమాట. సో అది లొకేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తెలియకుండా, ఆ వీక్స్ తెలియకుండా డైరెక్ట్గా అట్లా పిల్స్ ఇష్టం వచ్చినట్టు వేసేసుకుని సివియర్గా బ్లీడింగ్ అయ్యి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లెక్కిచ్చి డెత్ దాకా తీసుకొని వాళ్ళు అసలు ప్రాబ్లంలో పడేసుకుంటున్నారండి. ఎందుకంటే ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం లాగా ఏముందిలే ఫార్మసీలో డబ్బులు పెడితే వచ్చేస్తాయి వేసేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, కానీ వాళ్ళు యాక్చువల్గా మేజర్ ప్రాబ్లంలో ల్యాండ్ అవుతున్నారు, అది వాళ్ళకి తెలియదు అనమాట.
సో కొందరికి ఎలా అంటే యుట్రస్లో కాకుండా పక్కన వస్తుంది, ట్యూబ్లో కానీ ఓవరీలో కానీ. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు అన్నమాట. ఇది ఇంకా డేంజరస్. ఆ పిల్స్ ఇవ్వడం వల్ల ఆ ప్రాసెస్ ఆఫ్ అబార్షన్ అంటే అది బయటికి వచ్చే ప్రాసెస్లో ఒక్కోసారి లోపల ఇంటర్నల్గా అబ్డామిన్లో బ్లీడ్ అయిపోయి లోపల పగిలిపోయి పేషెంట్ ఆల్మోస్ట్ షాక్లోకి వెళ్ళిపోయి ఇంకా అది డెత్కి కూడా దారితీస్తుంది. వెంటిలేటర్ పైనకి వెళ్తారు, ఇంకా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవన్నీ అవుతాయి. సో వాళ్ళకి అసలు లొకేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏమీ ప్రెగ్నెన్సీ గురించి తెలియకుండా జస్ట్ ప్రెగ్నెన్సీ ఉందని చెప్పేసి వేసుకోవడం, అసలు వాడని వాళ్ళు ప్రాబ్లంలో ల్యాండ్ చేసుకున్నట్టే. సో ఇలాంటి కేసు నేను ఒకటి చూసానంటే, ఫ్రీక్వెంట్గా చూస్తుంటాము కానీ మోస్ట్ అంటే బాగా గుర్తున్న కేసు ఏంటంటే, ఒకరు ఇట్ వాజ్ సండే మిడ్‌నైట్ 2:00కి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్స్ నుంచి ఆ రాత్రి వర్షం పడుతున్నప్పుడు వెతుక్కుంటూ హాస్పిటల్ తిరిగారనమాట. ఏమైందంటే పేషెంట్కి బ్లీడింగ్ అవుతుంది, 5th మంత్ ప్రెగ్నెంట్, తనకు ఆల్రెడీ సిజేరియన్స్ అయ్యాయి. సో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉందని తెలిసి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తెలిసిన ఆర్ఎంపీ ఫార్మసిస్ట్ అంటే మెడికల్ షాప్ ఉందంట అతనికి, అక్కడ నుంచి టాబ్లెట్స్ తీసుకొని వచ్చారు. ఈ అమ్మాయి అప్పటికే 5th మంత్. సో 2 ఆపరేషన్లు అంటే ప్రతి సర్జరీకి సిజేరియన్ చేసినప్పుడు యూట్రస్ని కట్ చేస్తాం కదా, ఆ పార్ట్ ఇంకా న్యాచురల్గా ఉన్నంత స్ట్రెంగ్త్ ఉండదన్నమాట, ఆ పార్ట్లో వీక్నెస్ ఉంటుంది. ఈ కంట్రాక్షన్స్కి 5th మంత్ ప్రెగ్నెన్సీలో ఆ ఏరియాలో యుట్రస్ రప్చర్ అయిపోయింది. అంటే రప్చర్ పగిలిపోయి గర్భసంచి ఆ బేబీ కడుపులో తిరుగుతుండింది. సో ఆమె ఆల్మోస్ట్ ఎలా తీసుకొని అంబులెన్స్లో ఇట్లా షాక్ స్టేట్లో తీసుకొని వచ్చారు. వెంటనే తన్ని హయ్యర్ సెంటర్కి షిఫ్ట్ చేసి అక్కడ డాక్టర్స్కి ఇన్ఫార్మ్ చేసి తన్ని సేవ్ చేయడం జరిగింది. కానీ లక్కీగా ఆమె బతికింది. బట్ అలాంటి డెత్స్ తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి. దీనిపైన స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అందుకే ఉంటుంది అసలు, అంటే ఇన్ ఆర్డర్ టు సేవ్ అ ఉమెన్స్ లైఫ్. నార్మల్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొంతమంది బ్లీడింగ్ అవుతుంది, మళ్ళీ 9 వీక్స్లో కానీ లేకపోతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బ్లీడింగ్ అవుతుంది. సో అది చాలా డేంజరస్ అని అంటారు. సో ఏంటి దాని గురించి అసలు? సో ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వడం చూస్తూనే ఉంటాము. ఇది ఫస్ట్ 3 మంత్స్లో కానీ మధ్యలో కానీ ఎప్పుడైనా ఏ స్టేజ్లో అయినా బ్లీడింగ్ అవ్వచ్చు. సో ఇనీషియల్గా ఫస్ట్ 3 మంత్స్లో ఏమన్నా అంటే చిన్నగా ఉంటుంది, సాక్ మిల్లీమీటర్స్లో ఉంటుంది. అది డిస్టర్బ్ అవ్వడం ఎంతసేపు కాదు, జస్ట్ ఒక రోడ్ బాగాలేకపోయినా, బంపీ రోడ్ అయినా, లేకపోతే ప్రెగ్నెన్సీ అని తెలియకుండా కొందరు ట్రావెల్ చేస్తూ ఉంటారు, హైకింగ్ చేస్తూ ఉంటారు. సో దాంతో కూడా ప్రెగ్నెన్సీ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్, అలా మిస్క్యారేజ్లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి డేట్ కంటే ముందు డెలివరీకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఇస్తాం కదా, ఒక డేట్ ఇవి ప్రెగ్నెన్సీ అని తెలియగానే ఇది క్యాల్కులేట్ అనమాట, ఎప్పుడు డెలివరీ ఎక్స్పెక్టెడ్ అని చెప్పి. సో ఆ టైంలో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ అయితే దాట్ కుడ్ మీన్ ఒక్కొక్కసారి పేషెంట్ లేబర్ చేంజెస్ స్టార్ట్ అవ్వడం 9 మంత్స్లో అలా, లేదంటే ఒక్కొక్కసారి మాయ విడిపోయి బ్లీడింగ్ అవ్వడము, అంటే ప్లాసెంటా ప్రీవి అంటారు, వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ కండిషన్స్. అలాగే అబ్రప్షన్, అది కూడా లోపల ఏదైనా హై బీపీ ఉన్నప్పుడు, లేదంటే ఏమైనా యాక్సిడెంట్స్, ఇలాంటి కేసెస్లో చూస్తుంటాం. అబ్రప్షన్ అంటే మాయ విడిపోయి ఇంటర్నల్గానే బ్లీడింగ్ అయిపోతుంది యూట్రస్ లోపలే. అది మదర్కి బేబీకి ఇద్దరు ప్రాణాలకి చాలా రిస్కీ అది. సో బ్లీడింగ్ అయ్యే మధ్యలో మనం స్కాన్ చేయొచ్చా? యా, సో మంచి క్వశ్చన్ అడిగారు. ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్ అయ్యేది యూట్రస్ లోపల నుంచి. సో మనం స్కాన్ చేసేది వెజైనాలోనే ఉంటాము, బేబీని టచ్ అవ్వదు, బేబీని ఏమీ డిస్టర్బ్ చేయం. సో కొందరు ఆ భయం ఉంటుంది, అంటే ఏమన్నా డిస్టర్బ్ అయిపోతుందా, చేయొచ్చా లేదా, ఏమైనా అవుతుందా బేబీకి, బేబీని టచ్ అవుతుందా ఈ మెషిన్స్ అల్లి అని. సో ప్రెగ్నెన్సీలో ఏ టైంలో అయినా స్కాన్ సేఫే, అల్ట్రాసౌండ్ చేయించుకోవచ్చు. అండ్ ఎక్స్రే అండ్ సిటీ స్కాన్ మాత్రం అస్సలు చేయించుకోకూడదు, చాలా కాంట్రాఇండికేటెడ్, అంటే బేబీ పైన బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది అనమాట ఎక్స్రేస్. అన్లెస్ ఇంకా తప్పని పరిస్థితిలో మదర్కి బాగా రిస్క్ ఉంది, మదర్ బాగా రెస్పిరేటరీ డిస్ట్రెస్లో ఉన్న, అలా చాలా సీరియస్ కండిషన్లో ఉంది, ఆ టైంలో కొంచెం అబ్డామిన్కి షీల్డ్ లాగా వేస్తాము, వేసి ఎక్స్రే తీస్తాం, చెస్ట్ ఎక్స్రే కానీ అలా. సో నార్మల్గా మనం పీరియడ్స్లో ఉన్నప్పుడు స్కాన్ చేయకూడదని చాలామంది కన్సల్ట్ అవ్వరు. సో పీరియడ్స్లో ఉన్నప్పుడు మనం స్కాన్ చేయొచ్చు, అది కూడా సేఫ్ అంటారా? యాక్చువల్గా మేము స్కాన్ చేసేది డే 2, అంటే పీరియడ్ వచ్చిన 2nd or 3rd డే చేస్తే మనకి యాక్యురేట్గా యూట్రస్ గురించి అండ్ ఓవరీస్లో ఉన్న నంబర్ ఆఫ్ ఫాలికల్స్, అంటే యాంటల్ ఫాలిక్యులర్ కౌంట్ అండ్ AFCs అంటాం, అవన్నీ కూడా పీరియడ్ టైంలో మనకి కరెక్ట్గా తెలుస్తుంది. చాలా మందికి ఆ విషయం తెలీదు. సో పీరియడ్ టైంలో ఉంటాను కదా మేడం, మరి ఎలా వస్తుంది
వస్తాను, ఎలా స్కాన్ చేయించుకున్నాను, దట్స్ ఓకే. అది నార్మల్ ఫర్ అస్. ఎందుకంటే పీరియడ్ వచ్చినప్పుడు అన్ని హార్మోన్స్ అన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోయి నెక్స్ట్ సైకిల్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో ఓకే. ఆ టైంలో చేసుకుంటే మనకి ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి, రిజర్వ్ ఎలా ఉంది, ఏమైనా సిస్ట్లు అలా ఉన్నాయా అనేది ఆ టైంలో చేసుకోవచ్చు. ఓకే. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇనీషియల్గా, కొంచెం మెస్సీగా ఉంటుంది కాబట్టి, బట్ దెన్ ఇట్ ఈస్ వెరీ సేఫ్. ఓకే. సో మనం ప్రెగ్నెన్సీ కిట్లు చూస్తుంటే కొన్ని ఫెయిల్ అయ్యే ఉన్నాయి, కొన్ని అంటే అవి అర్థం కావట్లేదు చాలా లైట్ మందికి. లైన్ రావడం అలా జరుగుతుంది. లైన్స్ అవును, అవును. కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. సో మ్మ్. ఏంటి అంటే కరెక్ట్ పర్ఫెక్ట్ కిట్ అంటే ఎలా ఎలా ఉండాలి? ప్రెగ్నెన్సీ కిట్స్ చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి, చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉంటాయి. 2 మంచి లైన్స్ వస్తే ఇట్ మీన్స్ దట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని. ఒక్కోసారి ఏంటంటే వీక్ లైన్ వస్తుంది. సో అది కిట్ అంటే ఏమైనా ఎర్లీ జెస్టేషన్లో అయినా, లేదంటే ఒక్కొక్కసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో, ఇప్పుడు పీరియడ్ మిస్ అయ్యే జస్ట్ ఇప్పుడు 30 days సైకిల్ అనుకోండి, 28, 29 days ఆ టైంలో కూడా ఫెయింట్ లైన్ లాగా అనిపిస్తుంది, విచ్ ఇస్ పాజిటివ్ ఓన్లీ. కానీ కొంచెం ఇంకా కొంచెం వాల్యూ బెటర్గా అయితే ఆ లైన్ థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక్కోసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్యూబ్లో వచ్చిన ప్రెగ్నెన్సీస్ కానీ, వేరే లొకేషన్ యూట్రస్లో కానీ లొకేషన్లో వచ్చిన ప్రెగ్నెన్సీస్లో కూడా ఇలాగే ఫెయింట్ లైన్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ఏమీ రాదు కూడా. ఒక్కొక్కసారి కిట్స్లో ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ ఉన్నా సరే కిట్ సరిగ్గా డిటెక్ట్ చేయలేదు, అంటే అంత స్టాండర్డ్ కిట్ కాకపోవచ్చు అని. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే సరే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు, సింగిల్ లైన్ అయిందని చెప్పి డిసప్పాయింట్ అయ్యేసి వెళ్తారు. మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైతే అది డిస్కార్డ్ చేద్దాం అనుకుంటే ఆ టైంలో అది వాళ్ళు ఫెయింట్ లైన్ కనిపిస్తుంది అనమాట. అది వీక్ పాజిటివ్. యాక్చువల్గా ఏంటంటే అది ప్రాపర్గా డ్రై అయ్యేదాకా ఉండాలి. ఫస్ట్లో ఇనీషియల్గా సింగిల్ లైన్ వచ్చినా ఇంకోటి డెవలప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అట్లీస్ట్ ఒక 5 to 10 minutes తర్వాత చూస్తే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. సో దాట్ ఈస్ ద యాక్చువల్ రీడింగ్. సో ఇవన్నీ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, అంటే అసలు ప్రెగ్నెన్సీ అయినా కాదా అనే డౌట్ ఉన్నప్పుడు వీ గో ఫర్ బీటా హెచ్సిజీ. బీటా హెచ్సిజీ అనేది ఒక స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్ ఉందా, చాలా ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది. మచ్ బిఫోర్ కిట్ కంటే ముందు బీటా హెచ్సిజీలో తెలిసిపోతుంది ప్రెగ్నెంటా కాదా అనేది. సో దాన్ని బట్టి దాని వాల్యూ పెరుగుతుంటే ఇట్ మీన్స్ ప్రెగ్నెన్సీ పెరుగుతుంది, ముందుకు వెళ్తుంది అన్నట్టు. అది తగ్గుతుంటే అది ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్ళట్లేదన్నా, లేదంటే ఎక్టోపిక్ లాగా వచ్చినా, లేకపోతే అబార్షన్లోకి ల్యాండ్ అవుతుంది అన్నట్టుగా మనకి ఐడియా వస్తుంది. ఓకే. దీనికి మనకి స్కాన్ హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ కోరిలేట్ చేసుకొని మేము ఒక కంక్లూజన్కి వస్తాము. ఓకే. ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్తుందా లేదా ఏంటి అనేది ఒక కంక్లూజన్కి వస్తాం. అన్ని ఇట్స్ అ కంబైన్డ్ జడ్జ్మెంట్. సో అంటే కొన్నిసార్లు ఎర్లీ ప్రెగ్నెన్సీ అని అంటారు. సో ఏంటి ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే? ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ 3 monthsలో ఉండే ప్రెగ్నెన్సీ అనమాట. అప్పుడప్పుడు కన్ఫర్మ్ అయినప్పుడు దాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటాం. కొందరికి ఏం అర్థం అవుతుందంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే అయ్యో నేను తొందరగా ప్రెగ్నెంట్ అయిపోయానా అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ వర్డ్ మా టర్మినాలజీ అలా ఉంటుంది. కానీ ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ 1 or 2 months ఆ టైంలో ఉన్న ప్రెగ్నెన్సీని ఎర్లీ ప్రెగ్నెన్సీ, ఎర్లీ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం. ఎలా అంటే ఆ డేట్ని ఎలా కన్సిడర్ చేసుకోవాలి మన వాళ్ళు? ఇప్పుడు కొందరికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే 3 months అలా ఉంటుంది. అంటే 3 monthsకి ఒకసారి పీరియడ్ రావడం, 4-5 monthsకి ఒకసారి పీరియడ్ రావడం, కానీ వాళ్ళు కన్సీవ్ అవ్వడం. సో వాళ్ళకి యాక్చువల్గా ఎన్ని మంత్స్ అనేది తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే స్కాన్ నుంచి కోరిలేట్ చేసుకుంటాము. స్కాన్లో ఒక మేబీ 8 weeks అలా చూపిస్తే ఓకే నువ్వు 8 weeks ప్రెగ్నెంట్ అన్నట్టుగా అలా డెలివరీ డేట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అంతేగాని వాళ్ళు మిస్ అయిన పీరియడ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే అదంతా రాంగ్ వస్తుంది. అంటే 10 months కంటే బియాండ్ వెళ్ళిపోతుంది కదా. ఓకే. అంటే సో మోలార్ ప్రెగ్నెన్సీ అని అంటారు. సో దాన్ని ఎర్లీ స్టేజ్లో ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి? మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ముత్యాల గర్భం. సో ముత్యాల గర్భం అంటారు. యూట్రస్లో ఎలా అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంతా కూడా రౌండ్స్ ఇట్లా గ్రేప్స్ లాగా అంతా ఫైన్ ఇట్లా వెసైకల్స్ ఇట్లా రౌండ్స్ లాగా కనిపిస్తుంది స్కాన్లో. అది డిఫరెంట్ ప్యాటర్న్గా కనిపిస్తుంది. నార్మల్ బేబీ కనిపించదు. ఆ ప్రెగ్నెన్సీ అంతా కూడా అలాగే తయారవుతుంది. సో అది ముందుకు వెళ్ళదు అనమాట. ఒకసారి దాంతో బ్లీడింగ్ రిస్క్ అని అలా హై ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కోసారి పార్షియల్ మోల్ అంటే సగం బేబీ ఉంటుంది, సగం ఇలా ఉంటుంది. సో అలా మిక్స్డ్ కూడా ఉండొచ్చు. ఓకే. సో ఇది చూస్తుంటాం. సో మనం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అని కూడా వింటున్నాము. సో ఎలాంటి వాళ్ళకి ఇది యూజ్ చేయొచ్చు? అసలు సర్వైకల్ క్యాన్సర్తో ఎంతమంది చనిపోతారో తెలుసా? 9 minutesకి వీఆర్ లూజింగ్ అ ఉమెన్. ఒక మనిషి చనిపోతున్నారు, ఒక ఫీమేల్ చనిపోతున్నారు మన ఇండియాలో. అంత మోస్ట్ కామన్ క్యాన్సర్
ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్యాన్సర్స్ అనమాట. సో దీని నుంచి ఇంతమందిని డెత్ నుంచి ప్రివెంట్ చేయడానికి, క్యాన్సర్ అందరికీ సోకి డెత్ దాకా వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేయడానికి మన గవర్నమెంట్ కూడా రీసెంట్గా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ లాంచ్ చేశారనమాట. మోడీ గారు కూడా ఇనిషియేటివ్ తీసుకొని పిల్లల్లో స్టార్ట్ చేశారు. సో ఐడియల్గా 9 నుంచి 15 ఇయర్స్ వాళ్ళకి 2 డోసెస్ చాలు. ఎందుకంటే వాళ్ళకి అంత సెక్షువల్ ఎక్స్పోజర్ అలా ఉండదు, హెల్తీగానే ఉంటారు మోస్ట్లీ. సో వాళ్ళకి ఏంటంటే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే సెక్షువల్ ఇంటర్కోర్స్ స్టార్ట్ అవ్వడం, రకరకాల ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయో, సో అప్పుడు ఏంటంటే మెయిన్గా ఇది హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాము. ఆ వైరస్ ఈ సర్వైకల్ క్యాన్సర్కి దారితీస్తుంది అన్నట్టు. సో ఆ హెచ్పివి వైరస్కి వ్యాక్సిన్ అన్నట్టు ఇది ఇప్పుడు తీసుకునే హెచ్పివి వ్యాక్సిన్స్ అంటారు. డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి మనకి, క్యాన్సర్ కాజింగ్ స్ట్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. దానిలో ప్రైమ్ టార్గెట్ ఏంటంటే అంటే అది క్యాన్సరే కాకుండా జెనైటల్ వాట్స్ అంటాము. కొందరికి అబ్నార్మల్ సెక్షువల్ ప్రాక్టీసెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళల్లో ఈ హెచ్పివి వాట్స్ లాగా అంటే పులిపిల్లలాగా, సో జెనైటల్ ఏరియాలో అలాంటివి కొందరికి ఉంటాయి. వాటిని కూడా నివారించగలదు ఈ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్. సో రకరకాల స్ట్రెయిన్స్, 9 స్ట్రెయిన్స్ ఉన్న వ్యాక్సిన్, 4 స్ట్రెయిన్స్ ఉన్న వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది. ఎంత ఎర్లీగా ఇస్తే అంత బెనిఫిషియల్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది జస్ట్ అమ్మాయిలకు కాదు, అబ్బాయిలకు కూడా తీసుకోవచ్చు. చిన్నపిల్లలు 9 to 15 ఇయర్స్ వాళ్ళకి, బాయ్స్కి కూడా ఈ వ్యాక్సిన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అప్పటికి అంత సెక్షువల్ మెచ్యూరిటీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ చాలా అంటే అంత ఎక్స్పోజర్ ఉండదు కదా వేరే లైక్ హార్మ్ఫుల్ వైరసెస్కి. సో అప్పుడు ప్రొటెక్షన్ మ్యాక్సిమం ఉంటుంది. సో బాయ్స్లో కూడా యానోజెనిటల్ వాట్స్ ఉంటాయి, వాటిని కూడా నివారిస్తుంది అనమాట. సో 2 డోసెస్ సరిపోతాయి. పెద్దవాళ్ళలో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ నంబర్ ఆఫ్ డోసెస్ పెరుగుతుంది. 3 డోసెస్ సరిపోతుంది. సో ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఉందని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సో సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే మనము నార్మల్గా వచ్చే ఐదర్ క్యాంప్స్లో అయినా స్క్రీన్ చేస్తాం పీరియాడిక్గా. జస్ట్ చాలా సింపుల్ టెస్ట్, ప్యాప్ స్మియర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సర్విక్స్ని ఎగ్జామిన్ చేసి ఒక స్మియర్ తీసి మైక్రోస్కోప్ కింద చూస్తాం ఏమైనా ఎర్లీ క్యాన్సర్ చేంజెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా, వాటిని ఏం చేయొచ్చు అనేది, లేదా ఆల్రెడీ ప్రోగ్రెస్ అయిపోయిన క్యాన్సర్స్ ఉన్నాయా, దానికి ట్రీట్మెంట్ ఎలా. సో ఎర్లీగా డిటెక్ట్ అయిపోతాయి మచ్ బిఫోర్. ఇప్పుడు పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వలేని స్టేజ్ దాకా అక్కడ దాకా తీసుకెళ్లకుండా మధ్యలోనే మనం స్టాప్ చేయొచ్చు అనమాట. సో వీఆర్ గివింగ్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. వాళ్ళ లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అదే ఏజ్లో పిల్లలు పెద్దగా అవ్వడం, మ్యారేజెస్, కెరియర్ సెటిలింగ్ ఉంటుంది అరౌండ్ 45 to 50. ఆ టైంలో ఒక ఉమెన్ చనిపోవడం అనేది ఎంత ఒక ఫ్యామిలీకి ఎమోషనల్గా ఎంత లాస్, అది ఎమోషనల్గా ఎంత మెంటల్ ట్రామా. సో పీక్గా ఉంటారు కదా 40 to 50 ఇయర్స్ ఫీమేల్స్కి. ఇంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి అంటే అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోతుంది, జాబ్ ఇంజనీరింగ్ అలా అయిపోతుంది. సో ఆ ఫేజ్ అమ్మాయిలు అంటే మ్యారేజ్ ఆ టైం. సో క్రూషియల్ పీరియడ్లో మనం ఉమెన్ని ప్రొటెక్ట్ చేయాలంటే వాళ్ళని ముందుగానే స్క్రీన్ చేసుకోవాలి. ఆ టైంలో ఒక ఫ్యామిలీకి ఆ లాస్ ఇవ్వకూడదు. సో ముందే మనం సర్విక్స్ని స్క్రీన్ చేసుకొని, ప్యాప్ స్మియర్ చాలా సింపుల్ టెస్ట్ కదా, అది 2 నిమిషాలు అయిపోతుంది. సో అలా పీరియడ్ అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్కి ఒకసారైనా ప్రతి ఫీమేల్ టెస్ట్ చేయించుకోవాలి. ఓకే. సో నేను చిన్నప్పటి నుంచి వింటున్నా బ్లడ్ రిలేషన్ చేసుకుంటే పిల్లలు రాంగ్గా పుట్టడం అలా జరుగుతుంది అని. సో ఇట్స్ ట్రూ అంటారా? సో కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే తరతరాలుగా ఒక జీన్ ఉంటుంది. సో అది ఎప్పుడైతే అదే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి ఉందో, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఆ బేబీకి అంటే వాళ్ళకి పుట్టబోయే బేబీస్లో ఒక 25% వాళ్ళకి ఈ రిస్క్ రావచ్చు. అంటే రకరకాల మ్యూటేషన్స్ అక్కడక్కడే జీన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి అక్కడక్కడే క్రోమోజోమల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటివి చూస్తాము. కానీ నౌడేస్ వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్, అవన్నీ కూడా డిటెక్ట్ చేయగలుగుతున్నాం. పీరియాడిక్ స్కాన్స్లో కానీ, లేదంటే మార్కర్స్ ఉంటాయి ఫస్ట్ 3 monthsలో మనకి. అంటే 11 to 14 weeks ఆ టైంలో డబుల్ మార్కర్ అని, క్వాడ్రపుల్ మార్కర్, NIPT అంటే నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్. మనము అంటే బేబీ నుంచి ఉమ్మనీరు లాంటివి తీయకుండానే బేబీ క్రోమోజోమ్స్ మదర్ బ్లడ్ నుంచి తెలిసిపోతాయి. సో ఇది చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ అనమాట. సో ఇవన్నీ వచ్చాయి, మనము పెద్ద ప్రాబ్లమ్ని ముందుగానే డిటెక్ట్ చేసే ఆ స్కోప్ ఉంది ఇప్పుడు. ఇది కొంచెం ఫన్నీగా అంటే మా ఇంట్లో చూశాను. మా అత్తయ్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సో ఆ కడుపులో ఉన్న బేబీలు విని సో పుట్టిన తర్వాత వాళ్ళు కూడా అంతే అల్లరిగా అంటే మనం ఏది మాట్లాడితే ఏది చూస్తే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సో పిల్లలు కూడా అలా పుడతారు అని అంటారు. సో నిజమా? సో మీకు అభిమన్యుడు స్టోరీ తెలుసా?
మీరు మహాభారత్లో వినే ఉంటారు. అభిమన్యుడు మొత్తం మహాభారత్ స్కెచెస్ అన్నీ వినేశాడు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు. ఏంటంటే ప్రెగ్నెన్సీలో 5th మంత్ నుంచి చెవులు వినిపిస్తాయి. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం ఏది మాట్లాడినా మంచిగా బేబీ వినిపిస్తుంది. ఒక్కోసారి ఏంటంటే మనం పెద్ద మ్యూజిక్ ప్లే చేసినా లేదంటే మూవీ థియేటర్‌లో కూడా లాట్స్ ఆఫ్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. అంటే బేబీ విల్ పర్సీవ్ ఆల్ దో సౌండ్స్ అన్నట్టు. అంటే వినిపిస్తది. చెవులు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకే మంచి ఎన్వైరన్మెంట్‌లో ఉండాలి. మంచిగా మాట్లాడాలి. ఏడవడం, అరుపులు ఇలాంటివన్నీ వీటికన్నిటికి కొంచెం దూరంగా ఉండాలి. లౌడ్ హార్ష్ సౌండ్స్‌కి దూరంగా ఉండాలి. భయపడతారు కూడా బేబీ సడన్‌గా జర్క్స్ ఇస్తారు. సో ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా యాక్చువల్‌గా. నేను ఆల్మోస్ట్ కన్సీవ్ అయినప్పుడు నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఒకరోజు ఏదో సినిమాకెళ్తే ఐ వాస్ లాఫింగ్ అండ్ ఆ సౌండ్స్‌కి బేబీ వాస్ ఆల్సో డాన్సింగ్ అన్నమాట. ఆ సాంగ్స్‌కే గాని. సో ఇట్ విల్ బి నైస్. ఎవరైతే రిలీజియస్‌గా ఉంటారో వాళ్ళు కొంచెం విష్ణు సహస్రనామం లేదంటే వాళ్ళ ఫెయిత్‌కి తగ్గట్టుగా వాళ్ళు ఏ రిలీజియన్ ప్రాక్టీస్ చేస్తూ కొంచెం పీస్‌ఫుల్ చాంట్స్ అవి వింటే బాగుంటుంది. వాళ్ళకి పీస్ ఉంటుంది. లోపల బేబీ కూడా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఓకే. సో ప్రెగ్నెన్సీ గురించి లేకపోతే ఈ లేడీస్‌లో చాలామంది చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కొన్ని కూడా మా కోసం అన్నీ క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.